दिखाओ, ऐसा बोलना है ज़्यादातर। గ్రంథరాజ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీ రాజోవాచ భగవంతం హరింప్రాయో నభజంతి ఆత్మవిత్తమ తేషాం అశాంత కామానాం కానిష్ట విజితాత్మనా. మనం వసుదేవుడికి నారదుడు ఉపదేశాలు కావచ్చు, పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ ముని ఉపదేశాలు కావచ్చు, బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశాలు కావచ్చు, లేదా సౌనకాది ఋషులు వాళ్ళకి సూత గోస్వామి ఉపదేశాలు కావచ్చు, మైత్రేయుడు విదురుడికి ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ నవయోగేంద్రులు నిమి మహారాజుకి వీటన్నిటి యొక్క ఉద్దేశం, విషయము, సారాంశం మనం ఆత్మను తెలుసుకొని ఏ విధంగా ఈ భవబంధాల నుంచి, శరీర బంధాలు, సంసార బంధాలు, వీటి నుంచి బయటపడినంత వరకు సేమ్ థింగ్. మనం సంసార బంధాల నుంచి బయటపడినంత వరకు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, గృహస్థులు కావచ్చు, ఇంట్లో ఉండి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి, ఎవరికైతే భర్త పిల్లలు వాళ్ళు ఇంట్లో ఉంటూ కానీ చేయాల్సిన పని ఇదే. జనక మహారాజు, యుధిష్ఠిర్ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు వాళ్ళంతా గృహస్థులా కాదా? గృహస్థులేనా? యుధిష్ఠిర్ మహారాజు పెళ్లి చేసుకున్నాడు లేదా? వినపట్టలేదా? ఏమడిగా? మళ్ళీ యుధిష్ఠిర్ మహారాజు పెళ్లి చేసుకున్నాడా అని అడుగుతున్నా. అదే అడిగితే మీరు ఫ్యాన్ ఆఫ్ చేయాలి. నువ్వు వినపడుతుందా? అయితే నా టైం వేస్ట్. మీరు వినకపోతే ఎవరికి మాట్లాడుతున్నట్టు. మీకు వినపడుతుందా? అమరావతి అమ్మ, వినపడకపోతే చెప్పండి. ఏదో కాలక్షేపం ప్రసాదం ఉంటే దాకా వినాలా. ముఖ్యంగా చదువు రాని వాళ్ళు వినాలి, చదువు రాని వాళ్ళు వినే నేర్చుకోవాలి, అంతే కదా. చదువు వచ్చిన వాళ్ళు కూడా వినాలి. ఎందుకంటే దీన్ని భక్తి చేసేవాళ్ళు మాట్లాడుతుంటే వినాలి. దాన్ని అంటారు సాక్షాత్కారం. పుస్తకాలు చదివితే సాక్షాత్కారం కాదు. పుస్తకాలు చదవాలా, దాంతో భజన కూడా చేయాలి. చాలామంది పుస్తకాలు చదివి మాట్లాడుతూ ఉంటారు, ఏం ప్రయోజనం లేదు. అంటే పుస్తకాలు చదివి మనం సాధన చేయకపోతే ఎలా మనం ఆత్మానుభవ స్థాయికి ఎలా ఎదగలం? శరీర స్థాయి నుంచి మనస్సు స్థాయికి, మనస్సు స్థాయి నుంచి उतना दूर बैठता है क्यों? मतलब क्या है? इतना दूर क्यों बैठते हैं?
कोरोना का डर है क्या? कोरोना का डर है कि डिस्टेंस बनाए रखना। సో అందుకే మన శాస్త్రాల్లో వస్తుంది, అవైష్ణవ ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం యథోశిష్ట పయోయధ. ఈ గొప్ప శ్లోకం ఇది. ఏదో టీవీ ఆన్ చేసి రామాయణం చూడడం, మహాభారతం వినడం, భగవద్గీత వినడం అటు చేయొద్దంటున్నాడు. దానికి ఉదాహరణ వేస్తున్నాడు, అవైష్ణవ ముఖోద్గీర్ణం. వైష్ణవులు కానటువంటి వాళ్ళు, వైష్ణవులు అంటే ఎవరైతే టీ కాఫీలు తాగరో, ఉల్లిపాయలు తినరో, తెల్లారుదామని లేస్తారో, గురువుని ఆశ్రయించారో, సాధన చేస్తూ ఉంటారో, కేవలం ప్రసాదం మాత్రమే తింటూ ఉంటారో, ఎవరైతే భగవంతుడి సేవలు వాళ్ళని వైష్ణవులు అంటారు. టీ కాఫీ తాగి హరే కృష్ణ అంటుంటే మంచిదే, నేను వైష్ణవులు అనడానికి లేదు. అలాగే మీరు మంత్రం జపం చేస్తూ మీరు రకరకాల గుళ్ళకు కూడా చక్కెర కొట్టి వాటిని అక్కడ అంత దండాలు పెట్టుకుంటూ రావడం అంటే ఏమర్థం చేసుకున్నారు? బిటాదు తెల్లవారుజాము లేకపోతే వాళ్ళు వైష్ణవులు అయ్యే అవకాశం లేదు. తెల్లవారుజాము లేస్తేనే మనసు కంట్రోల్లోకి వచ్చేది. తెల్లవారుజాము లేకపోతే మీ మైండ్ బయటికి ఏం కీర్తనలు చేస్తున్నా, ఏం పూజలు చేస్తున్నా, మనసు ఎక్కడికి పోతుంటే, మనసు నిలబడకపోతే అంటే మీకు భగవంతుడి కీర్తనలో రుచి కలగాల, భగవంతుడి నామజపంలో రుచి కలగాల, వినడంలో కృష్ణుడి గురించి వినడంలో రుచి కలగాలి. అప్పుడు మీ అంతటి మీరే ఇంకా అవ్యర్థ కాలత్వం. ఓ వైష్ణవుని ఎలా గుర్తుపడతారంటే వాళ్ళు కాలాన్ని ఎప్పుడు కూడా వృధా చేయరు. అవ్యర్థ కాలత్వం, వ్యర్థం చేయరు. వాళ్ళకి రుచి కలుగుతుంది. అంటే ఎప్పుడు టైం దొరికినా కూడా ఏదో ఒకటి కృష్ణుడి పనిలో, కృష్ణుడి జపాలు, భజనలో, కృష్ణుడి పుస్తకాలు చదువుకోవడం, వాళ్ళు అది లేకుండా ఉండలేరు. వైష్ణవుడు అంటే వాళ్ళు కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం లేకుండా ఉండలేరు. తర్వాత కృష్ణుడి భజనలు లేకుండా ఉండలేరు, కృష్ణుడి సేవలు లేకుండా ఉండలేరు. ఇక మనం చూస్తాం, బయట నుంచి వస్తారు, నేను మందిరానికి పోయి సేవ చేసుకోవాలా, అది లేకపోతే వాడు బాగోదు. ఏమవుతుంది నా జీవితం? వండుకోవడం, తినడం, పండుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడం. మరి భగవంతుడు ఆఖరిలో భగవంతుడు ఎలా దొరుకుతాడు? అటు వైష్ణవుల యొక్క లక్షణం, వాళ్ళ జీవితంలో ఏదైనా వదులుకుంటారు కానీ కృష్ణుని మాత్రం వదులుకోలేరు. కృష్ణుడా సంసారం అంటే వాళ్ళు అంటారు, అంతే కదా, వచ్చి నీకు ప్రభుపాదని అడిగింది, ప్రభుపాద అడిగాడు, నీకు టీ కావాలా, నేను కావాలా? ఆయన భార్య పేరు రజని. నీకు టీ కావాలా, నేను కావాలా? ఆలోచన, నేను టీ వదిలిపెట్టలేదు. నా మీద జాబ్ టీ కావాలి. ఆయన ఇంకా
ఇల్లు వదిలిపెట్టేశాడు. ఈమె ఇంత ధైర్యంగా ఇంత చిన్న పని కూడా నా కోసం వదిలిపెట్టలేకపోతే దీంతో ఉండి ఏదో దీనికి మేలు చేయాలని నేను ఇంట్లో ఉంటుంటే ఇట్లా మాట్లాడినప్పుడు అదే మనం శ్రద్ధ లేనప్పుడు వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు తీసుకోలేరు దాన్ని. వినేప్పుడు మనకి శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ ఉంటే వింటాము, ఎంతగా నమ్మి చేస్తాం, ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవైష్ణవ ముఖోద్గీర్ణం, ఎవరైతే ఒక క్రమశిక్షణలో బతికేటువంటి, అందుకే మనం కూడా ఇక్కడ బాగా మృదంగం కొడతాడు, పెంచలయ్య మృదంగం కొడతాడు, సో వాట్, డప్పులు కొట్టేవాడు కూడా కొడతాడు మృదంగం. మృదంగం కొట్టినంత మాత్రం భక్తుడు అవుతాడే. అయింది పాటలు పాడతారు. అనూప్ జలోటా, జగజీత్ సింగ్ చిత్ర, మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, వీళ్ళంతా పాడారంటే జనాలు 1000 రూపాయల టికెట్లు కొనుక్కుని, 1000, 2000, 3000 రూపాయల టికెట్లు కొనుక్కుని జనాలు. మనము పాడుతున్నాం, ఫ్రీగా పాడుతున్నాం, ఆయన ఎవడు లేడు వినడానికి. వాడు కూర్చొని పాడంటే ఊళ్ళో పిచ్చాళ్ళగా పడతారు. లతా మంగేష్కర్ చచ్చిపోయింది అనుకున్నా, చనిపోయింది. వీళ్ళలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు విన్నారా? ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆమె వెంకటేశ్వర, రాముడు, కృష్ణుడి మీద భజన తప్పి ఇంకేం పాడినట్టుంది. బస్ నన్ను భక్తి సంగీతానికి మాత్రమే నేను పాడతా. నా గొంతు బాగుందని, బాగా డబ్బులు వస్తాయని, మీ గొంతు బాగుందంటే జనాంతా డబ్బులు ఇచ్చి సినిమాల్లో పిలుస్తారు, పాడడానికి పిలుచుకుంటారు, పాడమని. కానీ ఓ భక్తుడైతే నేను డబ్బులకి కక్కుర్తిపడి నీచమైనటువంటి పాటలు, తప్పుడు పాటలని ఎందుకు పాడాలి? అంటే పాడేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఎవరి నోటి నుంచి. అట్లాగే పిహెచ్డి చేస్తుంటారు రామాయణం మీద, మహాభారతం మీద, సో వాట్. వాడు మాల పట్టుకుని జపం చేయకపోతే రామాయణం పిహెచ్డి చేస్తే భక్తుడైంది. భక్తుడు అంటే మనస్సు ఇంద్రియాలని ఏ విధంగా పవిత్రం చేసుకుని భగవంతుడి భక్తి చేయాలి. ఇక్కడ పాటలు పాడడం కాదు, మనం ప్రవచనాలు వేయడం కాదు. 24 అవ్యర్థ కాలత్వం, ఎలా కాలాన్ని కమ్ క్లోజ్. This class will be up to 9:15. Only up to 9:15. Huh? Another 7 minutes, huh? Another 7 minutes you will stay. But you are twins or what? How do I know? Why did I ask and how do I know? Huh? Maybe? Where are you coming from? Very far away place. So why did you come all the way here to take darshan of Jagannath? You know her, huh? That lady? Huh? How often you come? How often you come? నెలలో ఎన్నిసార్లు వస్తారు? 2-3 times.
In 30 days, 3 days to ISKCON temple. And other days, which temples? Sometimes I go Shiv temple. And also Sai Baba. Sai Baba. You don't like Sai Baba? We do, but we don't. Huh? We do, but we don't. Only? We do, but we don't. I did not hear. Say it again. We do, but we don't do. What do you do? ISKCON but not. మీరు సాయిబాబా మందిరాలు కూడా పోతూ ఉంటారా అని అడుగుతున్నా. హూ ఈజ్ యువర్ గాడ్? ఏ దేవుడు అంటే మీకు నమ్మకం? బాలాజీ. మరి ఇక్కడికి వచ్చారేది? బాలాజీ గుడికి పోవాలి కదా. వెళ్తాము తిరుమల. సో మీరు చదువుకున్న వాళ్ళు ఎంత ఏంది దేవుడి అంత ముందు ఒకసారి భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివి మీరు జవాబు ఇలా, మీరు బాలాజీ భక్తులైతే మీరు కృష్ణ మందిరానికి ఎందుకు వచ్చారన్న మీరు ఏం జవాబు ఇవ్వాలా? కృష్ణుడు బాలాజీ ఒకటే కదా. రాముడు కృష్ణుడు బాలాజీ ఒకటేనా? ఆ మాత్రం తెలుసా? నెక్స్ట్ ప్రశ్న, ఒరిజినల్గా ఎవరున్నారు? దేవుడు. మామూలుగా దేవుడు ఒక్కడు, ఆయన అవతారాలు ఎత్తాడు. త్రేతాయుగంలో రాముడిగా వచ్చాడు, ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చాడు. అది అంటే ఎవరు మొదట్లో ఉన్నది? భగవద్గీత చదవాలి. కనీసం భగవద్గీతలో ఎవరు దేవుడు అని చెప్పబడింది ఆ మాత్రం తెలుసా? భగవద్గీతలో ఎవరు దేవుడు అని చెప్పబడింది? కృష్ణ. ఎప్పుడు చదవాలి భగవద్గీత? మీకు భగవద్గీత ఇంట్రడక్షన్ అంటే అది రకరకాల అధ్యాయాలు, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం. మిమ్మల్ని 9 అవ్వగానే వదిలిపెడతాను నేను. అలా డోంట్ వరీ, బై 9 స్టాప్ అండ్ యూ విల్ బి గివెన్ స్పెషల్ ప్రసాద్ 3 more minutes. డోంట్ బీ ఇన్ యాంగ్జైటీ. మీరు భగవద్గీత ఇంట్రడక్షన్ అది చదివితే భగవంతుడి 18 అధ్యాయాల్లో రకరకాల యోగ పద్ధతుల్లో, తర్వాత ఎందుకు పుట్టాము, ఎందుకు దుఃఖాలు, శివుడు ఏంది, ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి. ఆ ఇంట్రడక్షన్లో, ఇంట్రడక్షన్ అంటే భగవద్గీతని ఎలా అప్రోచ్ కావాలి అంటే మీరు ఏదైనా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ కొంటే దానికి మాన్యువల్ ఇస్తారు, బుక్లెట్ ఎట్లా వాడుకోవాలి. అంటే ఇంట్రడక్షన్ అంటే భగవద్గీతని ఏ విధంగా అప్రోచ్ చేయాలి, తర్వాత భగవద్గీత నుంచి నువ్వు పొందాల్సిన లాభం ఏంటి. నువ్వు ఆ విధంగా అయితే నువ్వు భగవద్గీత అయితే చావు రాదా అండి? భగవద్గీత అయితే చావు రాదా? రాదా? చదవలేదు, చదవడం నేను అడిగిన ప్రశ్న ఒకటి, భగవద్గీత చదివితే చావు వస్తుందా లేదా? వస్తుంది కదా. భగవద్గీత చదవండి, చదవకపోండి, చావుని తప్పించుకోగలరా? చావు అంటే మృత్యువు. మీరు ఎదుగుతున్నారంటే ఎవరో చస్తారని కూడా అర్థం. మీరు ఇంతకుముందు చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇటు తయారయ్యారు. ఆ తర్వాత మీరు అటు తయారవుతారు, వాళ్ళలాగా అటు తర్వాత మాలాగా తయారవుతారు. మీరు పుట్టారంటే చావడం కూడా ఖాయం. అది తెలియగల వాళ్ళు చచ్చి ఎక్కడికి పోవాలా, చావడానికి ఎలా తయారవ్వాలా, బతకడం మీరు చదువులు, ఉద్యోగాలు అదేం చెప్పక్కర్. ఆ తెలివితేటలు మీకు కూడా ఉన్నాయి. మీకు లేనటువంటి తెలివితేటలు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం, ఎలా పోవాలా, మనం పట్టించుకోకుండా చస్తే ఏం గతి పడుతుంది,
రిస్క్. తయారవకుండా ఎగ్జామ్ పోతే ఫెయిల్ అవుతారు, పుస్తకం తయారవకుండా ఎగ్జామ్ పోతే ఏం రాస్తారు, ఫెయిల్. అట్లా కాబట్టి చనిపోవడానికి ముందు భగవద్గీతని మనం దాని మీద ఒక గ్రిప్ వచ్చిందంటే మెల్లిగా మీ తలకి అటు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు, ఉద్యోగాలు, కానీ వీటి మధ్యలో కూడా అటు దేవుడి మీద కూడా ఒక కార్నర్ దేవుడి దగ్గర చూపాడు, ఎందుకంటే అర్థమైంది కాబట్టి అలా. సో భగవద్గీత పద్ధతిలో కృష్ణుడు దేవుడు. ఇంకా ఏ ప్రశ్నకైనా మీరు సమాధానం ఇవ్వచ్చు. మరి విష్ణుమూర్తి ఎవరే అంటే ఆయన కృష్ణుడి నుంచే కదా వచ్చాడు. రాముడు ఎవరే అంటే కృష్ణుడి నుంచే కదా వచ్చాడు. శివుడు ఎవరే అంటే ఫినిష్. మీకు తెలుసు కాబట్టి మీరు శివాలయానికి పోతే మరి ఏం పూజ చేయాలా? మీరు చెప్పారు శివాలయానికి పోతాను, మాకు కృష్ణ భక్తిని ఇవ్వండి, తప్పేంలా. శివుడు మనకంటే పెద్ద ఆయన బాగా కృష్ణుడికి బాగా దగ్గర. సో మనం ఆయన ప్రార్థిస్తే మాకు మీరు ఎలా కృష్ణుడికి బాగా దగ్గరో మాకు కూడా కృష్ణుడు అంటే అలా ప్రేమ కలిగేట్టుగా అంటే అది ఇస్తాడు. శివుడి దగ్గరికి వెళ్ళి మా ఆయనకు ఉద్యోగం రావాలా, మా అబ్బాయి అమెరికా పోవాలంటే దానికి ఏర్పాటు చేస్తాడు. అంటే మీ అబ్బాయిని సంవత్సరాలు ఇరికిస్తున్నారు, వాడు నరకానికి పోతే పోయాడు పర్వాలేదు, వాడు నాన్న దుఃఖాలే పర్వాలేదు, అమెరికా మాత్రం పోవాలి. నాట్ ఏ గుడ్ ప్రేయర్. అలా ఇట్లా ఇంక బయలుదేరండి. ఐ హావ్ టు కీప్ మై వర్డ్. తీసుకోండి. అడుగు. వాట్ ఇస్ దట్? స్వీట్. ఓకే. నేను క్లాస్ జరుగుతుంటే లేచిపోతున్నారండి. క్లాస్ జరుగుతుంది కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నాను, వాళ్ళకి ఇచ్చాం. కూర్చోండి. అయిపోతే వీళ్ళు లేచిపోతారు కదా, మీకు తొందరనే. అలా సో అవైష్ణవ ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం. సర్ప అంటే పాము. పాలు ఉంటాయి, పాలు తాగుతారా? పాలు తాగరా? ఏమి दूध पीते మీరు పాలు తాగు. పాలు మంచిది కాదు, బర్రె పాలు తాగడం మంచిది కాదు. అప్పుడు ఇటు తయారవుతారు. తాగితే ఆవు పాలు తాగా, లేకపోతే దండం ఆ పాలకి. అదే బయట దొరికేవని బర్రె పాలు, మన మందిరంలో ఆవు పాలు, అవి కూడా జెర్సీ ఆవు పాలు కాదు, నాటు ఆవు పాలు. నాటు ఆవు అలా ఇది చదువుతుంది. పాలు తల్లులకి, పిల్లలకి, ముసలాళ్ళకి అందరికీ ఇది పాలు. దాన్ని లైట్ ఫుడ్, అంటే చిన్నపిల్లలకి పుట్టంగానే అన్నం ఎందుకు పెట్టరు? ఆ శరీరంలో అన్నం జీర్ణం చేసుకునే శక్తి లేదు. 3 నెలలు 4 నెలలకి సంవత్సరాలకు వచ్చి ఈయన తట్టుకునే శక్తి వస్తే అవి కూడా తింటూ ఉంటాడు. రాగానే మీరు వాడికి అంత అన్నం ఎక్కిచ్చేదాన్ని పోతాడు పిల్లాడు. మెల్లగా ముందు కొద్దిగా పాలు అలవాటు చేసి కొద్దిగా పెరుగు అన్నం, పప్పు అన్నం పెట్టి ఆ తర్వాత ఆవకాయలు ఈ గోంగూర పచ్చడి అయిన తర్వాత అయితే వాడికి చిన్నప్పుడే కడుపులో పుళ్ళు పడిపోతాయి. మెల్లగా తట్టుకునే శక్తి. సో పాలు, ఆవు పాలు మంచిదే, కానీ ఆవు పాలు
పాము తాగింది అనుకోండి, పాము ఏదైనా చేసేప్పుడు ముందు దానిలో విషం వదిలిపెడుతుంది. నువ్వు అటనకు ముందు విషం వస్తుంది, ఆ తర్వాత అది నాలుగుతో తాగడం ప్రారంభిస్తుంది. మీరు చూస్తుండగా పాలు, పిల్లి తాగిన పాలు తాగుతారు మీరు, పిల్లి తాగుతుంది సగం, మీరు వచ్చేవాడికి పారిపోతుంది. ఆ పాలు ఏం చేస్తారు? ఆమె చూస్తారు. మీరేం చేస్తారంటే ఆమె చూస్తారు. మీరు చెప్పండి, మీరేం చేస్తారు? బయట పారిపోస్తారు. పిల్లి తాగిన పాలు బయట పారిపోస్తే పావు తాగిన పాలు మీకు భయం పుట్టుకుంటుంది, ఏమో ఈత బయట పారేస్తారు. అటు ఏ విధంగా పాలు, ఆవు పాలు మంచిదైనా కూడా దాన్ని ఏ కుక్క తాగితే, ఏ పిల్ల తాగితే, పాము తాగితే మీరు బయట పారేస్తారు. ఆ రకంగా భగవద్గీత ఎప్పటికీ మంచి గ్రంథమే. కానీ భగవద్గీత చదివి నిన్న రాత్రి అబ్బాయి అంటున్నాడు, దేవుడికి నామరూపాలు లేవు కదా అంటున్నాడు. అంటే పాప ఎవడో ఇది పాలలో విషయం కలిపినట్టుగా భగవద్గీత చదువుతున్నాడు, కానీ నామరూపాలు ఎవరు ఉంది కదా భగవద్గీతలో అంటున్నాడు. అది అక్కడ ఉంది. తెలియదు కుర్రాడు, ఎవరో చెప్పుంటారు దేవుడు నిరాకారుడని. అప్పుడు ఏమైంది, ఆయన స్వయంగా చదవలేదు, ఎవరట నేర్పించాడు, ఆ దారిలో పడిపోయినాడు. ఆయన జీవితం ఎవరైతే దేవుడిని నిరాకారుడు అంటారో వాళ్ళు కృష్ణుడిని అవమానం చేసినట్లు, వాళ్ళు కృష్ణుడి ప్రతి అపరాధం చేసినట్లు. అంతే కదా. ఇక్కడ ఎదుర్కొండ కూర్చుంది, హరిప్రియమాత పోయిందంటే చాలా తప్పు కదా. అది ఎదుర్కొండానే ఉన్నారు, హరిప్రియమాత పోయిందంటే అదే ఇట్లా అంటాడు, ఆయన రోగం అయింది, ఎందుకు ఇట్లా మాట్లాడు, అంతే కదా. ఎదుర్కొండ కూర్చున్నది కదా. అట్లా దేవుడు ఆయన ఒక అందంగా ఉండేటువంటి గొప్ప వ్యక్తి, తెలివితేటలున్నాయి, బలం ఉంది దేవుడికి. దేవుడు ఎంతమంది రాక్షసులు చెప్పాడు, దేవుడు ఎలా తలకాయలు తిప్పాడు భగవద్గీత మాట్లాడి. అంటే దేవుడికి అమితమైన తెలివితేటలు. యుద్ధం చేయనని వాడి చేత యుద్ధం చేయించాడు. ఎవరు గెలవలేనటువంటి వాడిని భగవంతుడు గడ్డిపోతను తుంపి పారేసినట్టు భగవంతుడు చంపాడు కదా. అంటే భగవంతుడు బలం ఏంది, భగవంతుడు తెలివితేటలేంది, భగవంతుడు అందం ఏంది. ఇప్పుడు కృష్ణుడు హరిప్రియమాత వెనకాల తిరుగుతూ ఉంటారు, అందుకని మీరు కృష్ణుడు వదిలేస్తారైంది, ఆయన వెనకాల తిరుగుతుంటుంది. కృష్ణుడు హరిప్రియమాత వెనకాల తిరుగుతున్నాడు, అప్పుడు మీ వెనకాల రావట్లా ఏం చేస్తారు మీరు? మీ నలుగురిలో కృష్ణుడు హరిప్రియమాత వెనకాల పోతున్నాడు, మీరేం చేస్తారు? చేసి హరిప్రియమాత సేవ చేయాలి. ఈర్ష్య జాబట్లే కాదు. కృష్ణుడు హరిప్రియమాత వెనకాల వెళ్తుంటే అంటే ఆ భక్తికి భగవంతుడు సంతోషపడ్డాడు, కానీ మన భక్తికి వెనకాల రావట్లా. వెంటనే మీరు వెళ్ళి ఆ కాళ్ళ మీద పడి ఆయన అడిగి, అతది మీరు ఏం భక్తి చేశారు, మేము కూడా హరే కృష్ణ అంటాం, మా వెనకాల రావట్లేదు, కనుక మీ భక్తి ఎలాంటిది మాకు కూడా కొద్దిగా నేర్పించండి కదా. కాబట్టి ఎవరైనా ప్రభుపాద వెనకాల కృష్ణుడు తిరిగాడు, మనం ప్రభుపాద వెనకాల తిరుగుతున్నాం, తెలిసింది ఆయన చెప్పినట్టుగా తెస్తే మనకు కూడా కృష్ణుడు తిరుగుతాడు. పాయింట్ వచ్చి కృష్ణుడు మన వెనకాల తిరగకపోయినా కూడా కృష్ణుడు అంటాడు అనుకోండి, నిన్ను 10,000 జన్మల తర్వాత నీ మొహం చూస్తా, 10,000 జన్మల దాకా నీ మొహం చూడిపో అంటాడు. ఏం చేస్తారు మీరు? నువ్వు కాకపోతే ఇంకొన్ని ఎత్తుక్కుంటారా అంట, లేదా ఏమంటారు? కనీసం 10,000 నాలాంటి దుర్మార్గురాలి, నాలాంటి పనికి మాలిన దాన్ని
కనీసం 10,000 జన్మల తర్వాత అంటే నాకు ఒక ఆశ ఉంది, ఆశా కిరణం. కనీసం 10,000 జన్మల దాకా అది భగవంతుడు దొరకడు, కానీ మీకు 10,000 జన్మల తర్వాత నీ గురించి ఆలోచిస్తా అన్నాడు. మీరు ఇంకా సంతోషపడతాడు గ్యారంటీగా, ఎందుకు ఆయన మాట ఇచ్చేసాడు 10,000 జన్మల తర్వాత. అంటే దేవుడు దొరికినా దొరకకపోయినా, దేవుడు దొరకలేదని మనం చనిపోయేవాళ్ళు వెనకాల పడి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటా వేయండి, వాడు తెచ్చాడు ఇంకోటి కాళ్ళు పట్టుకో, వాడు తెచ్చాడు ఇంకోటి కాళ్ళు పట్టుకో, జరుగుతుంది కదా. అంటే కృష్ణుడు దొరికినా దొరకపోయిన సంబంధంలో మనం మాత్రం కృష్ణుడు వెనకాల పడి ఉండాల్సిందే. అంటే పోతే ఆయనతో పోవాలా, లేకపోతే ప్రయత్నం చేస్తూ ఎదురు చూస్తూ ఉండాలి. ఆశ్లిష్యవ పాదరథం పినస్తుమా అదర్శనాన్ మర్మాతం కరోవ యథాతదావా విదదాతు లంపటో మత్ప్రాణనాదస్సు సయేవ నాపరహ అని అనువాదం. ఏ గోవింద, ఏ కృష్ణ, వాటిది అనువాదం ఏంది మాతది ఆఖరిది. అడేది స్టార్ట్ శ్రీకృష్ణుడే స్టార్టింగ్ ట్రబుల్. శ్రీకృష్ణుడే నాకు ఏకైక నాథుడు, అతడు సర్వస్వతంత్రుడు. నన్ను ఆదరంతో ఆలింగనం చేసుకున్నాను, దర్శనం ఇవ్వక తీవ్రంగా నిర్లక్ష్యం చేసినా, ఏమి చేసినా అతడే నా ప్రాణనాథుడు, మరి ఒకడు కాజాలడు. తెలిసిపోయింది. ఎవరికైతే తెలిసిపోయిందో నేను సాగు పుట్టుక నుంచి బయటపడాలంటే కృష్ణుడి యొక్క కృప నా మీద ఉండాలి. నేను ఇక్కడి నుంచి బయటపడాలంటే కృష్ణుడి దగ్గరికి పోవాలి. అక్కడికి పోతే ఇక్కడికి రాను, అక్కడికి పోకపోతే చక్కర్లు కొడుతూనే ఉండాలి. ఒకసారి మదనపల్లిలో, ఇంకోసారి అమెరికాలో, ఇంకోసారి ఆస్ట్రేలియాలో చక్కర్లు. కానీ ఒక జన్మ గట్టిగా కృష్ణుని పట్టుకుంటే నేను ఎక్కడికి పోక్కర్లేదు, నాకు ఎవడు అక్కర్లేదు, నాకు కేవలం కృష్ణుడు కావాలా, కృష్ణ భక్తుల సాంగత్యం కావాలా. ఎవరైతే నా కృష్ణుడి మీద పిచ్చి పుట్టిస్తారో, ఎవరైతే నా కృష్ణుడి మీద నా భక్తి పెరిగేట్టుగా చేస్తారో అటువంటి భక్తుల యొక్క సాంగత్యం కావాలని. మన మనసు అప్పుడప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి, మన మనసు అప్పుడప్పుడు చంచలంగా ఉంటుంది, అందుకని అప్పుడప్పుడు మనసు అటు ఇటు. కానీ కృష్ణ భక్తుల దగ్గర వాళ్ళని చూసి మనం కూడా ఇదే పద్ధతిలో పోతూ ఉండాలి. ఎలా అంటే ఆయన పాము తాగిన పాలు ఏ విధంగా తాగకూడదో, అరే కృష్ణ భక్తులు కానటువంటి వాళ్ళు భలే, వాళ్ళు కృష్ణ భక్తులు కానటువంటి వాళ్ళు భగవద్గీత కూడా మీద మాట్లాడుతున్నా, భాగవతం మీద మాట్లాడుతున్నా మనం వినదలుచుకోం. అంటే కృష్ణ వాడు జపం చేస్తున్నాడా లేదా, వట్టి ప్రవచనాలు ఇస్తున్నాడా, వాడు తెల్లవారుదామని లేస్తున్నాడా లేదా, అతను భగవంతుడికి గుడ్డలు కట్టడం, భగవంతుడి ఆరతులు, భగవంతుడి నైవేద్యాలు పెడుతున్నాడు, ఇవన్నీ గమనిస్తాం. వచ్చి ఏదో ప్రవచనం ఇచ్చేయగానే మనం ఎర్రాళ్ళు అయ్యి వెనకాల పడినారు. అతని మనస్సు కృష్ణుడు వెనకాల పడిందా లేదా. ప్రవచనం అంటే ఎవరిని ఇవ్వచ్చు. అప్పుడప్పుడు గీతా జయంతి అప్పుడు కురుక్షేత్ర వాళ్ళడికి జయంతి, కురుక్షేత్రంలో గీతా జయంతి చేస్తారు. ఎవడు భజన చేసేది లేదు అక్కడ, ఎవడు కృష్ణ మందిరానికి పోయేది లేదు. కానీ థియరీ భగవద్గీత కురుక్షేత్ర గీతా జయంతి, ఆ ప్రొఫెసర్ గారు వచ్చి ప్రవచనం వేయడం, మామూలు అమాయకులు వినొచ్చు భగవద్గీతని. కానీ కృష్ణ భక్తులు వాళ్ళు చూస్తారు, వాడి వేష భాష, వాడి కట్టుబాట్లు శుభ్రంగా గట్టిగా. అక్కడ యూనివర్సిటీలో కాఫీ ఇస్తారు, ప్రవచనాన్ని పిలిచినప్పుడు అడుగుతారు కదా, సార్ కాఫీ తీసుకురాలంటారు, తాగుతాడు, కూర్చొని మాట్లాడతాడు భగవద్గీత మీద. కృష్ణ భక్తులు లేచిపోతారు అక్కడి నుంచి. ఈయనకి ఏం తెలుసు అసలు భగవద్గీత మీద మాట్లాడడానికి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఆయన వస్తాడు, ఎవరు, గణపతి సచ్చిదానంద స్వామి, పేరు మోసిన స్వామి, అట్లా ఏదో సుందర చైతన్యులు వారు వస్తారు ఇక్కడికి.
సుందర చేత ఫేమస్, టీవీలో అంతా వస్తూ ఉంటాడు. కానీ మన ఇస్కాన్ మందిరాల్లో ఆయన వచ్చినప్పుడు దర్శనం చేసుకుని పోవాల్సి ఉంటుందా, లేదా ఆయన కూర్చోబెట్టి? ఎందుకంటే ఆయన మంచి పేరుంది సాధువుల్లో, పరిపూర్ణానంద స్వామి, లేదా సుందర చైతన్యం, లేదా ఈయన వస్తాడు గణపతి సచ్చిదానంద, మైసూర్లో ఉంటాడు, వస్తాడు. ఇస్కాన్ మందిరం వస్తాడు ఆయన, ఓ అని 40-50 మంది సుందర చైతన్యం వచ్చేస్తుంది అన్నాడు. మనం ఏం చేస్తాం, ఆల్రెడీ వచ్చి దర్శనం చేసుకుపోతాడు. నేను లేచిపోయి సీట్లో వచ్చి కూర్చోండి సార్, అన్ఫిట్. ఇక్కడ కూర్చుని ఇక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని ప్రవచనం చేయొచ్చు, కానీ నువ్వు మాత్రం ఇక్కడ కూర్చోడానికి లేదు. మా మందిరంలో వ్యాసాసనం మీద టీ కాఫీలు తాగేవాళ్ళు, ఉల్లిపాయలు తినేవాళ్ళు, శివుడు కృష్ణుడు అంతా ఒకటే అనేవాళ్ళు ఇస్కాన్ మందిరంలో వ్యాసాసనం మీద కూర్చొని ప్రవచనం ఇవ్వచ్చా, ఏనిస్తారా? వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు. ఉదాహరణ మోడీ గారు వస్తాడు, నిలబడి మాట్లాడిపోతా ఉండు, ఇక్కడ కూర్చోబెట్టామంటే వ్యాసాసనం మీద వేసి, అది కేవలం ఎవరైతే గురు పరంపరలో వైష్ణవ సంప్రదాయంలో దీక్ష తీసుకుని నియమాలు పాటిస్తూ 16 మాలలు చేస్తూ అటువంటి వాళ్ళే ఇక్కడ కూర్చొని మాట్లాడాల. అంటే పాండిత్యంతో సంబంధం ఎలా, ఎవరైతే 16 మాలలు చేస్తున్నారో, ఎవరైతే నియమాలు పాటిస్తున్నారో, ఎవరైతే ఒక వైష్ణవ గురువు దగ్గర దీక్ష శిక్ష తీసుకున్నారో వాళ్ళు మాత్రమే. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పండి, లేకపోతే బయటికి పోమంటున్నాను అనుకుంటాడు. ఎవరైనా కొత్త మొహాలైతే దగ్గరికి వెళ్ళి పూలు తీసుకొని ఆయనకి ఏం తెలిసేట్టు చూపిస్తే గుమ్మని చూపిస్తాడు, బయటికి పోతాడు. ఈ మందిలో ఈ టైంలో రాకూడదు. రోజు వచ్చేవాళ్ళైతే చూపించవచ్చు, వాళ్ళకి తెలుసు కాబట్టి. అలాగే కాబట్టి ఈరోజు టైం అయిపోయింది. మనం 5వ అధ్యాయానికి ప్రభుపాద తాత్పర్యం చెబుతున్నారు. వసుదేవునికి నారదముని ఉపదేశాల ముగింపు. ఇంద్రియ నిగ్రహం లేని వారు అరివన్ 50 రూపీస్. ఇంద్రియ నిగ్రహం లేనివారు, మనస్థిమితం లేనివారు హరి కృష్ణుడి విముఖత. 50 రూపాయలు తెచ్చారా? వాటారు కడితే గుర్తుంటుంది ఇంక నుంచి. సో మనం ఈరోజు ఈ శ్లోకం కూడా చదివాం. ఇంద్రియ నిగ్రహం లేనివారు, మనస్థిమితం లేనివారు, కృష్ణుడు అంటే నమ్మకం లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి మనం భక్తి గురించి చెప్పకూడదు. ఇదంతే నా తపస్కాయ. अरे भाई इंग्लिश है तेलुगु है क्या कर रहे हैं? ఇదంతే నా తపస్కాయ. ఎవరైతే నా తపస్సు చేయటం లేదు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచిన. అక్కడ 4 చదువుతున్నాడు ఆ 2 లైన్లో. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నాచాసు సృషయ వాచ్యం నచమాంతో అభ్యసూయతే. అభ్యసూయతే అంటే అసూయ గల వాళ్ళకి మనం కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి చెప్పకూడదు. వాడు ఇంకా నిందిస్తాడు, ఏందే వాడేందే ఇది చేశాడు అది చేశాడు వాడిని దేవుడు అంటారు. అంతే కదా, నమ్మకం లేని వాళ్ళు చేస్తే తప్పు, వాళ్ళు అపరాధాలు చేస్తారు. కృష్ణుడు అంటే నమ్మకం లేని వాళ్ళకి, తపస్సు చేయని వాళ్ళకి, కృష్ణ భక్తి చేయని వాళ్ళకి, సేవ చేయని వాళ్ళకి. మీరు నిజంగా భక్తులైతే ఎప్పుడు కూడా చేయగలిగిన సేవ చేయడం రెడీగా ఉంటారు. దేవస్థానానికి మందిరానికి
కొత్తగా వచ్చిందనుకో, మాతో కొద్దిగా చిపురు కొట్టండి. అరే నన్ను చిపురు కొట్టమంటాడా? అంటే మీరు సేవ చేయడానికి భగవంతుడి ముందు మనం ఎంత, మీరు పెద్ద ఇంటి నుంచే వచ్చి ఉండొచ్చు, కానీ భగవంతుడి ముందు పెద్ద చిన్నయండి, భగవంతుడి ముందు అందరూ కూడా సేవకులే. అంటే భక్తులు వీళ్ళు గురు పూజకి రాలా, ఏముంది వాళ్ళు ఎవరు వచ్చారు, ఇద్దరు ఆడవాళ్ళు కొత్తగా చెప్పినట్టు చేస్తున్నారు. అట్లా అట్లా చేసేవాళ్ళకి ఆయనలే పట్టించుకోకుండా ఉంటే మన వాళ్ళకి ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు అపరాధాలు చేస్తారు, అదెందుకు చేయాలా ఇదెందుకు చేయాలా వాదులాడతారు. అంటే భక్తులు పరీక్ష పెడుతూ ఉంటారు, వీళ్ళకి భక్తికి అర్హత ఉందా లేదా, చిన్న విషయం చేసే అపరాధం. ఎప్పుడైతే భక్తుల మాట వింటారో వెంటనే మీ భక్తులు ఎదగడం ప్రారంభమైపోతుంది. అంటే అందుకని అన్నాడు, ఇదంతే నా తపస్కాయ, తపస్సు చేయను నా తపస్కాయ, నా తపస్సు నా భక్తాయ. అంటే ఆయన కూడా అన్నాడు, నాకు శివుడు అంటే నమ్మకం సార్. ఆయన కూడా మనం మాట్లాడతాం, కానీ ఎప్పుడైతే ఆయన అపరాధాలు చేయడం ప్రారంభిస్తాడో మీతో వాదులాట ఇప్పుడు నేను ఆయన ఉన్నాడు గమనైపోయాడు. నిన్న ఆ కుర్రాడు ఏం పేరు, అబ్బాయి పేరు ఇది చెప్పాడు, అంటే వాదులాట ద్వారా వినయం లేకుండా భగవంతుని మనం తెలుసుకోలేము. ఏదైనా అడగాలంటే ప్రశ్న అడగచ్చు వినయంగా, అది కాదు సార్ ఇది కాదు సార్. నేను భక్తులు ఎప్పుడు సొంత విషయాలు మాట్లాడేదిలే, భక్తులు ఎప్పుడు మాట్లాడిన కూడా భగవద్గీతలో భాగవతంలో ఉండేదే మాట్లాడతారు. దీక్ష తీసుకున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. మాట్లాడితే నువ్వు గురు పరంపరలో లేనట్లు లెక్క. ఎన్ని టెస్టులు ఉంటాయి. మనం దీక్ష తీసుకున్నాం, ఆయన కూడా మనం శివుని కూడా పూజించండి, అయ్యప్ప స్వామిని కూడా పూజించండి చెబుతున్నాడు. అంటే అతను నేర్చుకోలేదు. అందుకే దీక్ష ఇవ్వడానికి ముందు ఎన్ని చూస్తారు. మనం ఒక వ్యక్తిని శిష్యులు చేసుకోవడానికి ముందు అన్ని విధాలుగా చూసి, వీళ్ళు ఇంకా కృష్ణుడి జీవితంలో వదిలిపెట్టరు ఆ నమ్మకం కలిగినప్పుడు లేకపోతే మన పరువు పోతుంది. దీక్ష తీసుకుని మళ్ళీ లైన్లో నిలబడి మూలాపేట శివాలయం లైన్లో నిలబడి దర్శనం ఎప్పుడు కలుగుతుందని. అంటే ఒక కృష్ణ భక్తుడికి నమ్మకం, నేను కృష్ణుడిని సరిగ్గా ఆరాధిస్తే దానిలోనే వచ్చేస్తాయి. నేను వేరు పద్ధతుల్లో పోవాల్సిన అవసరం లేదు. అంటే అది తెలుసుకున్నవాడు దీక్ష తీసుకోవడానికి రావాలి. మీకు ఆ నమ్మకం కలిగేదాకా వింటూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అందుకే ఇస్కాన్లో రాగానే దీక్షలు ఎవరికి ఇయ్యరు కదా. మిగతా మీరు దీక్ష అడగడం తప్పు, వెంటనే ఇచ్చేస్తారు. మనం వెళ్ళిపోతుంది ఏం పాడు, దీక్ష ఇచ్చేస్తే ఇంకా ఇరుక్కుపోతుంది. గురువుగారు చెప్పి ఇస్కాన్లో ఇబ్బంది అలా పోతే ఉండండి. కానీ దీక్ష ఇవ్వాలంటే ముందు చూడాలి, అసలు ఈమె నిజంగా చావు పుట్టుక నుంచి బయటపడడానికి వచ్చిందా, ఈమె నిజంగా సంసారం అంటే విసిగెత్తి ఇంకా జీవితాన్ని భగవంతుడికి గడపడానికి వచ్చిందా లేదా. లేనట్లయితే మనం మెల్లిగా టైం ఇచ్చి చూసి ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఆల్రెడీ నౌ యు ఆర్ ఎలిజిబుల్. అంటే ఇక్కడ మీరు కంప్లీట్ చేస్తాం. ఇంద్రియ నిగ్రహం లేనివారు, మనస్థిమితం లేనివారు, హరి పూజ విముఖత గలవారు, ప్రతి యుగంలో భగవంతుడి వివిధ నామాలు రూపాలు పూజ విధానం ఇవన్నీ కూడా ఇక్కడ ఈ చాప్టర్లో ఏమొస్తాయి, వాళ్ళ గతి. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు, మనస్థిమితం లేని వాళ్ళు, కృష్ణుని పూజించిన వాళ్ళకి ఏం గతి పడుతుందో నారదుడు వసుదేవుడికి అదొక టాపిక్. రెండోది యుగ యుగాల్లో భగవంతుడు ఏ పేర్లతో వచ్చాడు,
ఆ భగవంతుడిని ఏ విధంగా అర్చించాలా? ఆది పురుషులకు విష్ణు భగవాన్ని ముఖము, బాహువులు, ఊరువులు, పాదములు వరుస క్రమంలో సత్వరజతమో గుణాలను అనుసరించి భగవంతుడి ముఖం నుంచి బ్రాహ్మణులు, భగవంతుడి భుజాల నుంచి క్షత్రియులు, భగవంతుడి పొట్ట నుంచి వైశ్యులు, భగవంతుడి పాదాల దగ్గర నుంచి శూద్రులు. 4 వర్ణములు, 4 ఆశ్రమములు. అంటే రివర్స్ ఆర్డర్. సన్యాసులు భగవంతుడి ముఖం నుంచి, వానప్రస్థులు వాళ్ళు భగవంతుడి భుజాల నుంచి, తర్వాత గృహస్థులు భగవంతుడి పొట్ట నుంచి, తర్వాత శూద్రులు బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ముఖం నుంచి, వానప్రస్థులు భుజాల నుంచి, తర్వాత గృహస్థులు పొట్ట నుంచి, బ్రహ్మచారులు. ఆ రకంగా హరిని జనులు అర్చించో వాళ్ళు పతనాన్ని చెందగలరు. హరికథా శ్రవణం, కీర్తనకు దూరంగా ఉండే స్త్రీలు, శూద్రులు ఈ కలికాలంలో ఆడవాళ్ళ దేవుడి దగ్గర ఎక్కువ వస్తుంటారు. వెనకటి కాలంలో ఎక్కువ మంది మగవాళ్ళు మందిరాలకు పోవడం అంతా. అంటే ఈ కలికాలంలో అంటే ఎవరు దేవుడి దగ్గరికి వచ్చారో వాళ్ళే గొప్పవాళ్ళు, ఆడ మగ కాదు. ఎవరు కృష్ణుడి దగ్గరికి వచ్చారో వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి తెలివితేటలు వస్తాయి. సాధారణంగా హరికథా శ్రవణం, కీర్తనలకు దూరంగా ఉండే స్త్రీలు, శూద్రులు తమ అజ్ఞానం కారణంగా అజ్ఞానత కారణంగా మహాత్ముల కృపకు పాత్రులై ఉన్నారు. మిగిలిన 3 వర్ణాల వాళ్ళు ఉపనయనం ద్వారా ద్విజత్వాన్ని పొంది శ్రీహరి పాదపద్మాన్ని పొందుటకు యోగ్యులైన వేదాల కల్పిత వ్యాఖ్యానాలచే భ్రమితులగుదురు. అంటే నిరాకారుడి అన్నాడు. తమకు తాము మహాపండితులను భావించుతో కర్మ యొక్క యథార్థ భావాన్ని తెలుసుకున్నదాలని వారే సకామ కర్మఫలాల్లో ఇతర దేవతలను ఆరాధిస్తూ భగవద్భక్తుల్ని పరిహసించుదురు. వారు గృహ వ్రతులు, గ్రామ్య వర్తానురక్తులు, విష్ణు వైష్ణవ పూజా విముఖులైందరు. అంటే ఎవరైతే కృష్ణుని వదిలిపెడతారో వాళ్ళు గృహస్థ జీవితం నుంచి బయటికి రారు. వాళ్ళు లోక విషయాల గురించి ఎప్పుడు పాలిటిక్స్ అది ఇది, వాళ్ళు విష్ణు మందిరానికి వాళ్ళు రాలేరు. భౌతిక భోగాలచే మత్తిలిన వారు, విచక్షణ జ్ఞానం లేనివారు, అట్టివారు ఎప్పుడు కూడా మెంటల్ ప్లాట్ఫామ్ అంటే వాళ్ళు మానసిక స్థాయిలోనే ఉండిపోతారు. అట్టి కుటుంబాసక్తి శాస్త్రాలకు విరుద్ధమైనా కూడా జనసామాన్యానికి కుటుంబంలో ఉండడం అత్యంత సహజం. అట్టి జీవితం నుండి అన్ని విధాలుగా బయటపడటకు వేదాల యొక్క ప్రధాన ఉపదేశం ఆత్మధర్మాన్ని నెరవేర్చుటకు అనుకూలమైనదే నిజమైన ధనము. కానీ స్వార్థయుతమైన ఇంద్రియ భోగం కొరకే ఇంద్రియ భోగ వాంఛ ఫలం స్త్రీ పురుషులు జతగూడి సంతానాన్ని పుట్టించుదురు. యజ్ఞావసరాలు భిన్నంగా నరపశువులు పశువధలో కాబట్టి ఎవరైతే జంతువధ చేస్తారో వాళ్ళే నరపశువులు. అంటే వచ్చే జన్మలో వాళ్ళే పశువులు కాబోతున్నారు. తదుపరి జన్మలో వాళ్ళు హింసకు గురి అవుతారు. స్వీయ సుఖ లోభ కారణంగా ఎవడైనా జీవుడి పట్ల హింస చేసినచో అందరి పరమాత్ముడి రూపంలో ఉన్న శ్రీహరి ఎడ
ద్రోహం చేసిన వాడు. వాసుదేవ విరోధులకు ఈ అజ్ఞాన ఆత్మద్రోహులు తమ తామే సర్వనాశనం చేసుకొని నరకానికి పోదురు. దేవదేవుడు శ్రీహరి వివిధ యుగముల్లో వివిధ వర్ణములు వివిధ నామరూపాలను ధరించి వివిధ విధానములచే పూజితుడు. సత్యయుగంలో భగవంతుడు శుక్లవర్ణుడు, చతుర్భుజుడు, బ్రహ్మచారి వేషాన్ని ధరించి హంసాది నామములచే తెలియబడు, ధ్యాన పద్ధతిచే సేవించబడును. త్రేతాయుగంలో రక్తవర్ణుడు, చతుర్భుజుడు, శృవాది లక్షణ లక్షితము యజ్ఞమూర్తి యజ్ఞాది నామాలచే పిలువబడుతూ వైదిక యజ్ఞాల ద్వారా పూజితుడు. ద్వాపరయుగంలో శ్యామల వర్ణుడు, పీతవసుడు, శ్రీవత్సల చిన్నాది సహితుడు, వాసుదేవాది నామాల్ని కలిగి వైదిక తాంత్రిక వివలచే ఆర్షామూర్తి రూపంలో పూజింపబడు. కలియుగంలో అతడు గౌరవర్ణుడు, సాంగోపాంగస్థ పార్షదుడు, కృష్ణనామ సంకీర్తన పరాయణుడే సంకీర్తన యజ్ఞంచే అర్పించబడు. కలియుగంలో సకల పురుషార్థాలు కేవలం హరినామ సంకీర్తనతో సాధింపబడును. అటు భక్తులకి ఎలాంటి డౌట్ ఉండదు. నేను చెబుతూ ఉంటాను, నేను పుస్తకం రాస్తున్నా కదా, వాళ్ళ విగ్రహాలు మందిరంలో మామూలుగా సరిగ్గా జరగటంలే. మనం ఎందుకు పట్టలేదు? రంగనాథ స్వామి గుడి, వేణుగోపాల స్వామి, అది ఇది నరసింహ స్వామి దగ్గరికి పద్ధతులు ఏం లేవు. వాళ్ళంతా జీతాల కోసం లేదా వాళ్ళు కుటుంబం కోసం మందిరంలో భక్తులు వెళ్ళి ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? చక్కగా భక్తులు కలుసుకున్నప్పుడు చక్కగా దేవుడి గురించి, సాధన గురించి వాళ్ళు దీనిలో రుచి చూపించినట్లయితే మనం పోతాం నరసింహస్వామి గుడికి, ఏం పట్టించుకోరనుకోండి అంటే దేవుడినో పలకరించాలి. ఒక మంది నుంచి మీరు ఇక్కడి నుంచి తిరుపతి పోతారు, అక్కడ ఉండే ఆడవాళ్ళంతా కూడా మిమ్మల్ని పలకరించాలి. మీ మొహం మీద తిలకాన్ని చూసి, హరే కృష్ణ మాతాజీ ఎక్కడి నుంచి వస్తున్నారు, దీక్ష తీసుకున్నారా? కలియుగంలో కృష్ణనామ సంకీర్తన పరాండే భగవంతుడే సంకీర్తన యజ్ఞం. వాడు కలియుగంలో ఎక్కడైతే కీర్తనని ప్రధానంగా చెప్పరో తిరుపతి పోతాం, కీర్తనకి వాళ్ళు మాత్రమే వేయరు. అవసరంలా మనకి ఎప్పుడైనా దానంతటి అవకాశం వస్తుంది. కానీ భక్తులు ఈ విధంగా మందిరాలకు పోవాలి, తిరగరు. నేను కూడా ఒకసారి పోయిన మందిరానికి వాళ్ళు మళ్ళీ పోతూ ఉన్నాం. దానంతటి అవకాశం వస్తే నేను రోజు వాకింగ్ పోతూ ఉంటాను. రోజు వాకింగ్ పోతున్నా దారిలో వెంకటేశ్వర గుడి వస్తుంది. రోజు లోపలికి పోతున్నానే ఏం చేయాలి? పోయి నేను జపం పూర్తి చేసుకోవాలి. జపం ముఖ్యం. ఆ రకంగా ఎవరికైతే అనుభవం కలుగుతుందో, ఎక్కడైతే భజన చేస్తే భక్తులు ఉన్నారో, ఎక్కడైతే కీర్తనలు జరుగుతున్నాయో, అది పెద్ద మందిరం కూడా కాకపోవచ్చు, ఒక ఇంట్లో భజన జరుగుతుంది, అక్కడ కూర్చుంటారు. పోయి ఆ మందిరంలో కూర్చుని ఏం చేయాలి? ఏం జరగకపోతే అక్కడ ప్రభు కమ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా? ఇంకేమైనా పని ఉందా? ఎవరికి? దేనికి లేట్ అవుతుంది? లేట్ అయినా పూజ లేకుండా వెళ్ళిపోతారా? టెంకాయ కొట్టించుకోవాలా? టెంకాయ ఏం లేదు.
నెలలో ఒకసారి వస్తూ ఉంటారా? నేను ఇంగ్లీష్ రోజు వస్తాను సార్. అంటే కరెక్ట్గా నాకు అవగాహన లేదు, తెలియదు. కూర్చోండి, సిట్ డౌన్. దానికోసం మేము ఉన్నది ఇక్కడ. పూర్తిగా తెలియదు. ఫ్యాంప్లెట్ ఏదో వైట్ ఫ్యాంప్లెట్. మందిరంలో 6 మాటలు ఇప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంది. క్లాస్ 2 మాటలు ఉంటుంది. ఉదయం 8:15 నుంచి 9:15 దాకా, సాయంత్రం 7:45 నుంచి 8:15 దాకా 2 క్లాసులు. ఉదయం భాగవతం, సాయంత్రం భగవద్గీత. మీకు నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, అడగాలంటే ఈ టైంలో రావచ్చు. తర్వాత మందిరంలో కార్యక్రమాలు 6 మాటలు ఉంటాయి. ఉదయాన్నే 4:30కి. ఏం చేస్తారు మీరు అసలు? నేను పోర్ట్ ఉంది సార్. పోర్ట్లో అసిస్టెంట్ ఆపరేటర్ పవాయిల్ కంపెనీ. పోర్ట్లో పవాయిల్ కంపెనీ. అక్కడ అసిస్టెంట్ ఆపరేటర్ పవాయిల్ కంపెనీ. పామాయిల్ అంటే ఏం చదువుకున్నారు? నేను ఐటీ స్టూడెంట్. ఐటీలో మెకానికలా, ఎలక్ట్రికల్, ఫిట్టర్ ఫిట్టర్. పెళ్ళయిందా? ఇంకా అవ్వలేదు సార్. మీరు ఇల్లు ఎక్కడ మీది? అది అల్లిపురం. అల్లిపురం నుంచి పనికి ఎక్కడికి పోతారు? పని ఎక్కడికి పోతారు? కృష్ణపట్నం. రోజు అల్లిపురం నుంచి కృష్ణపట్నం పోతారు. అల్లిపురం నుంచి నవాపేటలో బస్సు ఉంటుంది సార్. బస్సు ఉంటుంది, కంపెనీ బస్సు. ఏం జీతం ఇస్తారు? స్వామి ఎప్పుడా 20 సార్ స్వామి. 20. మీ జీవితంలో ఏం కావాలి మీకు? పెళ్ళాము, బిడ్డలు, ఇల్లు, ఏం కావాలా? మీ జీవితంలో మీకు ఏం కావాలంటారు? దేనికోసం బతుకుతున్నారు? మేమంతా క్రిస్టియన్ బంధాలని బతుకుతున్నాం. మీరు? నాకు శ్రీకృష్ణుడు చాలా ఇష్టం సార్. మీకు భార్య బిడ్డలు కావాలా, కృష్ణుడు కావాలా? నాకు ఇప్పటికీ ఏంటంటే ఇప్పుడు నాకు కృష్ణుడు అంటేనే ఇష్టం ఇప్పటికీ. చిన్నగా ప్రశ్న అడుగుతా, మీకు భార్య బిడ్డలు ఇప్పటికైతే మీకు భార్య బిడ్డలు కావాలా, మీకు కృష్ణుడు కావాలా? ఇప్పుడు కృష్ణుడు అక్కడ నిలబడతాడు, తర్వాత ఓ భార్య బిడ్డల్ని ఇక్కడ నిలబెడతాడు. నేను కావాలో వాళ్ళు కావాలో చూసుకుంటారు. ఎక్కడికి పోతారు మీరు? స్వామి అది నా స్థితిలో లేదు స్వామి. ఇంట్లో వచ్చింది ఏంది, పెళ్ళాన్ని మీరు చూసుకోవాలా, ఇంట్లో వాళ్ళు చూసుకోవాలా? అట్లాగా స్వామి. అంటే పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని కాపురం మీరు చేయాలా, ఇంట్లో వాళ్ళు చేస్తారు? అట్లా మాట్లాడు మాకండి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు నేను చేసుకున్నా అని చెప్పండి. అయితే పెళ్ళాం కూడా తిడుతుంది మిమ్మల్ని. వాళ్ళ కోసం ముఖ్యంగా సార్. నువ్వు వాళ్ళ కోసం చేసుకున్నావా, నన్ను నా కోసం, వాళ్ళ కోసం చేసుకున్నావా, నా కోసం చేసుకున్నావా అని అడుగుతుంది. జవాబు ఇవ్వాలి భార్యకి. నీ కోసమే చేసుకున్నాను, నిన్ను సుఖపెట్టడం కోసం అని చెప్పాలి. మా అమ్మని సుఖపెట్టడం కోసం నిన్ను చేసుకున్నా అంటే లేచిపోతుంది అక్కడి నుంచి. ఇదే పని నాకు, మీ అమ్మాయి సేవ చేయడం నాకు పని అని చెప్పి కట్టి పెళ్లి చేసుకునేప్పుడు కనీసం జవాబు ఇచ్చేప్పుడు మీకు ఇష్టం కాబట్టి చేసుకున్నారు. మీ అమ్మ నాన్న మీకు బలవంతంగా పెళ్లి చేయగలరా? బలవంతంగా చేయలేదా? మీకు తెలుసో తెలీదు. మీ అమ్మా నాన్న అయినా కూడా బలవంతంగా మీరు ఆ అమ్మాయిని చేసుకోవాలంటే మీ అమ్మా నాన్న బలవంతంగా దీంతో చేసుకోవాలంటారు. ఉదాహరణకి నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పావు అనుకో, ఏం చేస్తారు తెలుసా? మీ అమ్మా నాన్న తీసుకొని లోపల పారేస్తారు. ఏమైనా పెళ్లి చేసే వయసు వస్తే అతని కోరికకి విపరీతంగా ఎందుకు బలవంతం చేస్తున్నారు అంటే కేసు అది. చట్టం ప్రకారం మీకు 21 సంవత్సరాలు వస్తే మీరు తల్లిదండ్రులు ఒత్తిడిలోనే చేసుకుంటున్నారా, ఇష్టపడి చేసుకుంటున్నారా? కానీ కంప్లైంట్ మాత్రం పోయిందంటే మా తల్లిదండ్రులు బలవంతంగా నాకు పెళ్లి చేస్తున్నారంటే వెంటనే వాడు క్రైమ్ అది. ఎందుకంటే 21 ఏళ్ళు దాటిన తర్వాత బలవంతం చేయకూడదు. చెప్పాలి, అయ్యా నీకు ఇది మంచిదే, ఏదో మీరిద్దరు రాజీ పడాలి. మీరు కంప్లైంట్ చేస్తే మాత్రం నేరం వాళ్తాం. కాబట్టి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకునేప్పుడు మా అమ్మ నాన్న చేసుకోమన్నారు అంటే ఎవరు వెంటనే ఇష్టపడరు. ఏదైనా ఈయనకే బుద్ధి పని చేయట్లేదా అంటే, పెళ్ళాం అంటే ఇష్టం లేదా, కాపురం చేయడం అంటే పెళ్ళి ఎవరు చేసుకోవాలా? ఈ ఆడ పిల్లలు ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా మా అమ్మ నాన్న చేస్తారు, మీరు అట కూర్చున్నా ఇటు కూర్చుంటే ఎందుకు చేసుకున్నావు అని అడుగుతారు. అందుకే పెళ్లి చేసుకోవడానికి రజోగుణం ఉండాలి కదా, రజోగుణం ఉండాలి. మీకు నిజంగానే ఆడాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి.
లేకపోతే మీరు న్యాయం చేయలేరు. ఆమె అలిగి కూర్చుంటే ఎందుకు కూర్చుందో తెలియదు. 3 చెరువులు నీళ్ళు తాగాల్సి వస్తుంది. అంతే కదా. ఇవన్నీ వేగడానికి రెడీ అయితే ఏందో వాళ్ళ మనసు ఏందో వాళ్ళు అర్థం చేసుకో, ఏందో వాళ్ళతో పాటు వేగాలి, ఇవన్నీ రెడీ అవ్వాలి కదా. కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా, మీకు ఒకటి నేను పెళ్లి చేసుకుంటాను, మా అమ్మ నాన్న ఒత్తిడికి గురై నేను చేసుకోను, అటు చేసుకోవాల్సిన అవసరం లేదు. నంబర్ 1. రెండోది, కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం అంటున్నారు. అక్కడ నేను మధ్యలో నేను వస్తాను. అక్కడ ఈ అబ్బాయికి ఎన్ని జన్మల, చాలామంది నాకు అయ్యప్ప స్వామి భక్తుని అంటారు, వెంకయ్య స్వామి భక్తుని అంటారు, చాలామంది సాయిబాబా భక్తులు అంటారు. మీ నోటి నుంచి నాకు వెరీ గుడ్, తప్పట్లు కొట్టండి, గర్వంగా చూపిస్తుంది. కరెక్ట్. సో మీరు నాకు కృష్ణుడు అంటే ఇష్టం అన్నాను, కాబట్టి మాకు మీరంటే ఇష్టం. ఇప్పుడు అంటే మేము కృష్ణ భక్తులు. అవును సార్. కాబట్టి నేను మీకు ఒక సలహా ఇస్తాను. ఒక భగవద్గీత కాదు, ఒక చిన్న పుస్తకం ఇస్తాను. అది ఒకసారి మళ్ళీ టైం ఉన్నప్పుడు చదువుతూ ఉండండి. డౌట్లు ఉంటే అడగండి. మీరు పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా కృష్ణ భక్తి మాత్రం చేయాలి. పెళ్లి చేసుకుంటే కృష్ణుని వదిలేస్తారే. కాబట్టి అది అలవాటు చేసుకోవాలి. పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఏమవుతుంది తర్వాత చూద్దాం. కానీ జీవితంలో ప్రతిరోజు కొంత సమయం కృష్ణుడితో కూర్చోవాలి. దానివల్ల మన బుద్ధి సరిగ్గా ఉంటుంది, అవకాశాలు వస్తాయి, అన్ని పరిస్థితుల్లో మనశ్శాంతి ఉంటుంది. అందుకే మేమంతా ఎందుకు చేరాం ఇక్కడ. పరిస్థితులు మన అదుపులో లేవు, కానీ భక్తి చేయడం మన చేతుల్లో ఉంది. ఆ రకం జీవితాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. హరిబోల్ లక్ష్మి. టైం అయింది. ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, ఒక జపమాల, తెలుగే కదా మీరు చదివేది. బస్ అది ఈజీగా ఉంటుంది. ఇట్లంతా శ్లోకాలు ఏమి ఉండవు. డైరెక్ట్గా టాపిక్ ఆనందం అంటే ఏంది, నిజమైనటువంటి ప్రేమ అంటే ఏంది, సమాజ సేవ ఎలా చేయాలా, ఎందుకు కృష్ణుడు దేవుడు, సో ఎలా తయారవ్వాలా అని, గురువుని ఎలా గుర్తుపట్టాలా, రకరకాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ